ఒకప్పుడు రమణీయమైన పల్లెటూరులో రాజు అనే చిన్న పిల్లవాడు ఉండేవాడు. ఆ ఊరి చివర పొల్లంగట్ల పక్కన ఒక పాత మామిడి చెట్టు ఉండేది. ఆ చెట్టు చాలా ఏళ్ల నాటిది, కానీ రాజుకు ఆ చెట్టుతో ఏదో తెలియని అనుబంధం. ప్రతిరోజు సాయంత్రం రాజు ఆ చెట్టు కిందనే ఆడుకునేవాడు. ఆ చెట్టు పచ్చగా ఉన్నప్పటికీ చాలా సంవత్సరాలుగా ఒక్క పండు కూడా కాయలేదు. ఊరి ప్రజలు దానిని వట్టి చెట్టు అని పిలిచేవారు. అయినా రాజు ఆ చెట్టును ప్రేమగా చూసుకునేవాడు. ఒక వేసవి కాలం మధ్యాహ్నము రాజు ఆ చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటుండగా ఒక వృద్ధుడు అలసిపోయి దాహంతో అడుగులు తడబడుతూ రావడం గమనించాడు. ఆ వృద్ధుడి ముఖం మీద అలసట స్పష్టంగా కనిపించింది. తాత, కొంచెం ఇక్కడ కూర్చోండి, నేను ఇప్పుడే నీళ్లు తీసుకొని వస్తాను అని రాజు పరుగున వెళ్ళి తన ఇంటి నుంచి చల్లటి నీళ్లను ఒక మట్టి కుండలో తీసుకొచ్చి ఇచ్చాడు. వృద్ధుడు ఆ చల్ల నీళ్లు తాగి సేద తీరాడు. ఆయన కళ్ళల్లో కృతజ్ఞత కనిపించింది. బాబు, నువ్వు నాకు చేసిన సహాయానికి చాలా సంతోషించాను. నీ దయకు మెచ్చి నీకు ఏమి కావాలో కోరుకో అన్నాడు. వృద్ధుడు రాజు ఆలోచించాడు. తన కోసం కొత్త బొమ్మలు అడగాలనిపించినా వెంటనే ఆగిపోయాడు. అతను ఆ చెట్టు వైపు చూసి, నాకు ఏమీ వద్దు తాత, కానీ ఈ చెట్టు ఏళ్ల తరబడి పండ్లు కాయడం లేదు. దయచేసి ఈ చెట్టు మళ్ళీ పండ్లతో కలకలలాడాలి అని నిస్వార్థంగా కోరుకున్నాడు. వృద్ధుడు మెల్లగా నవ్వి తదాస్తు అని దీవించి వెంటనే అదృశ్యమయ్యాడు. మరుసటి రోజు ఉదయం ఊరి ప్రజలు తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. నిన్నటి వరకు పండ్లు లేని ఆ పాత మామిడి చెట్టు నిండా బంగారు వర్ణంలో మెరిసే తీయని మామిడి పండ్లు వేలాడుతున్నాయి. ఊరంతా ఆనందంతో నిండిపోయింది. రాజు ఆ పండ్లను అందరితో పంచుకున్నాడు. ఇతరులకు నిస్వార్థంగా సహాయం చేస్తే దేవుడు మనకు రెట్టింపు ఆశీస్సులు ఇస్తాడు. రాజు చేసిన చిన్న సహాయం ఆ చెట్టు మళ్ళీ జీవం పోసింది.